ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఆడుతున్నారు. వాంఖేడేలో ఆడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ కి మంచి బ్యాటింగ్ వికెట్ నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముంబై అండ్ గుజరాత్ రెండు టీంలు కూడా ఈ సీజన్ లో బ్యాట్ అండ్ బాల్ తో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఎంఐ అండ్ జీటీ ఈ సీజన్ లో అహ్మదాబాద్ లో ఆడినప్పుడు జీటీ 36 రన్స్ తేడాతో ఎంఐ పై గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం కన్ఫర్మ్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. అండ్ ఓడిన టీం కి కూడా మిగతా మ్యాచెస్ గెలిస్తే కంఫర్టబుల్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ ముంబై గాని గెలిస్తే వరుసగా 7 మ్యాచెస్ ఈ సీజన్ లో గెలిచినట్టు అవుతుంది. అండ్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 7 మ్యాచెస్ వరుసగా ఎప్పుడు గెలవలేదు. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచి ఆ రికార్డ్ ని బ్రేక్ చేయగలుగుతారా చూడాలి. ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 6 మ్యాచెస్ జరిగాయి. అందులో 4 మ్యాచెస్ జీటీ గెలిస్తే 2 మ్యాచెస్ మాత్రమే ఎంఐ గెలిచింది. అండ్ ఇక మ్యాచ్అప్స్ కి వచ్చేస్తే టీ20s లో రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ని రబడా 4 టైమ్స్ అవుట్ చేస్తే హార్దిక్ పాండ్యా ను 3 టైమ్స్ అండ్ విల్ జాక్స్ ని 2 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ఇది మీకు తెలుసా, కగిసో రబడా లాంటి ఇంపార్టెంట్ బౌలర్ ఈ సీజన్ లో లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ పైన నెల క్రితం ఆడాడు. అండ్ రబడా ఇంజూర్డ్ కాకపోయినా ఇన్ని రోజులు మ్యాచ్లు ఎందుకు ఆడలేదో నెక్స్ట్ కమింగ్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.